రైట్. అయితే కొంతమంది సినిమా వాళ్ళ విషయాలకు వస్తాము గురూజీ. ఇక్కడ మహేష్ బాబు విషయానికి వస్తే మీరు ఏం చెప్తారంటే ఎలా ఉండబోతుంది ఆయన జాతకం ప్రకారం? సూపర్ స్టార్ కృష్ణ. మరో సూపర్ స్టార్ కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ ఆ వంశం అంతా అంతే. వాళ్ళు పొరపాటును కూడా పక్కకి రారు, రారు, అస్సలు రారు. కానీ అంటే రాజకీయాల వైపు అసలు రారు, లేదు, అస్సలు లేదు, ఉండదు. కంప్లీట్ బిజినెస్. వ్యాపారాలు సౌత్లోనే కాకుండా ఢిల్లీ, బాంబేలో కూడా ఉంటాయి వాళ్ళకి. అపర కుబేరుడు అవుతాడమ్మా మహేష్ బాబు, అపర కుబేరుడు అవుతాడు భవిష్యత్తులో. వ్యాపార పరంగా మంచి దిగ్గ అవుతాడు. ఢిల్లీలో ద ఎక్సలెన్సీ అవార్డు తీసుకుంటాడు ఇన్ బిజినెస్లో. చాలా గొప్ప మనిషి అవుతాడమ్మా. అంతేకాదు భవిష్యత్తులో ఒక అద్భుతమైన అన్ని వసతులతో కూడినటువంటి ఒక మహా వైద్యశాల నిర్మాణం జరుగుతుంది మహేష్ బాబు చేతుల మీదుగా. ఇప్పటి వరకు ఆసుపత్రిలో తను చేయిస్తున్నాడు. రానున్న భవిష్యత్తులో శంషాబాద్ వైపు కానీ లేదా నార్సింగ్ వైపు కానీ అన్ని వసతులతో కూడి అన్ని రంగాల వారికి అందుబాటులో ఉండే విధంగా ఒక వైద్యశాల నిర్మాణం చేపడతాడు. ఇది జరిగి తీరుతుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి చేయించడం కాదు, అందరూ నా దగ్గరికి తెచ్చుకొని నేను దగ్గరుండి చేయించి నేను దగ్గరుండి పంపించాలి అనే ఆలోచన వచ్చిన మరుక్షణం సూపర్ స్టార్ కృష్ణ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది ఆవిర్భావం అవుతుంది. ఏం చెప్పాలమ్మా, దేని గురించి చెప్పాలి? తండ్రి చిరంజీవి అయినప్పుడు రామ్ చరణ్ గురించి మాట్లాడేది ఏముందమ్మా? ఏముందమ్మా మాట్లాడడానికి అక్కడ? తండ్రి చిరంజీవి అమ్మా, రామ్ చరణ్ గురించి ఇంకేం మాట్లాడతాం? ఆయనకి ఏం తక్కువ ఉండదు, అన్నీ ఎక్కువే. ఏది కావాలన్నా అరచేతిలో ఉంటుంది, ఏది చెయ్యాలనుకున్నా చేయగలడు, ఎక్కడికి వెళ్ళాలనుకున్నా వెళ్ళగలడు. దట్ ఈస్ ద పర్సన్ హీ ఈస్. సినిమాల విషయాల్లోకి వస్తే గనక ఎలా రాణించగలుగుతాడు? తనేమన్నా రాజకీయాల వైపు వచ్చే అవకాశం లేదమ్మా. వెరీ ప్లాన్డ్ పర్సన్ ఇన్ హిజ్ లైఫ్, వెరీ ప్లాన్డ్ పర్సన్. చాలా ప్లానింగ్ ఉంటుంది అమ్మో, చాలా ప్లానింగ్ ఉంటుంది అమ్మా. ఇప్పుడు వచ్చే సినిమా ఆ టైటిల్ కరెక్ట్గా సూట్ అవుతుంది. తను చాలా ప్లాన్డ్గా ఉంటాడమ్మా. ఎలా పడితే అలా ఉంటుంది, ఎలా పడితే అలా ఉండదు, ఏ రకంగా అయితే ఆ రకంగా ఉండదు, చాలా క్లియర్గా ఉంటుంది. ఆయన తండ్రి చిరంజీవి అక్కడ ఏం మాట్లాడతావు రామ్ చరణ్ గురించి చెప్పు? ఇప్పుడు ఏది కావాలంటే అది ఉంది, ఏది చేయాలనుకుంటే అది చేయగలడు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళగలడు, ఏ సినిమా అంటే ఆ సినిమా, ఏ హీరోయిన్ అంటే ఆ హీరోయిన్, ఏ డైరెక్టర్ అంటే ఆ డైరెక్టర్, ఏ ప్రొడ్యూసర్ అంటే అన్నీ అలా అడుగు ఇంట్లోకి వస్తాయి. కడుపు నిండిన వాడి గురించి ఏం మాట్లాడతావమ్మా? ఇంకేదైనా అడుగు, సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. రైట్. మామగారు ఎవరమ్మా? అవునా? భార్య ఎవరమ్మా? ప్రతాపరెడ్డి మనవరాలు. నువ్వు బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ అంటున్నావు. ఐ విల్ సే బోర్న్ విత్ గోల్డెన్ మైండ్. బంగారు చెంచా కాదమ్మా, ఆ రావటమే బంగారు గనిలో నుంచి వచ్చాడు. సర్వం బంగారమయం. కాకపోతే మరి పిచ్చెక్కి కమోట్లు బాత్రూమ్లు బంగారంతో చేయించుకోవాలి వాళ్ళు. దట్ ఈస్ ద వాట్ ఈస్. ఏ జన్మలో ఈశ్వర కటాక్షాన్ని పొందాడో అది ఇప్పటికీ నడుస్తూనే ఉంది. ఏ జన్మలో తల్లిదండ్రులకి అపారమైనటువంటి భక్తి శ్రద్ధలతో చేశాడో ఈరోజు ఆనందంగా అనుభవిస్తున్నాడు. అంతే. ఏవి వాళ్ళు పబ్లిక్లోకి రాకపోతే నిద్రపోలేరమ్మా. వాళ్ళు పబ్లిక్లోనే ఉంటారు. ఏ రకంగా కానీ, షోల పరంగా కానీ ఇంకో రకంగా కానీ. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ వ్యక్తిగతమైన విషయాలు పబ్లిక్లోకి వస్తున్నాయి. ఇది కొంచెం బాధగా ఉంది. సినిమాల పరంగా యుద్ధం చేస్తే బాగుండేది, సినిమాల పరంగా పోరాటాలు చేస్తే బాగుండేది, సినిమాల కోసం ప్రభుత్వాలతో యుద్ధం చేస్తే బాగుండేది, సినీ రంగ కళాకారుల కోసం వాళ్ళు చేసే ఉద్యమాలు అయితే బాగుండేది. ఆస్తుల పంపకానికి, వాళ్ళ వ్యాపారాలకి, వాళ్ళ విషయాలకి సంబంధించి ఈ గొడవలంతా కూడా బయట తీసుకొచ్చి ఒక విధానంలో వాళ్ళు చేస్తున్నదంతా కూడా స్వయంకృతాపరాధం అని మాత్రం అనగలను. అవసరమా అమ్మ అవన్నీ మనకి? అది వాళ్ళ వ్యక్తిగత విషయం.
ఎప్పుడో 4 ఏళ్ల క్రితం కలిసా, చెప్పా, అదే జరుగుతోంది. సద్దు మనకి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏదైతే భూమా మౌనికని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ నాన్నకి ఇష్టం లేకుండా జరిగినటువంటి పెళ్లి, అమ్మాయికి ఆల్రెడీ కొడుకున్నాడు కాబట్టి పరాయి ఆడపిల్ల విషయం నేను మాట్లాడనమ్మా, అప్రస్తుతం. వాళ్ళ విషయాలు నేను చర్చిస్తే నారసింహుడు ఒప్పుకోడు, నేను మాట్లాడను. అది వాళ్ళ వ్యక్తిగత విషయం, నేను దాని గురించి అంటే ఆ పెళ్లి మాట్లాడకూడదు. అయిన తర్వాత ఇంతలా గొడవలు జరుగుతున్నాయి, ఇష్టం లేకనే ఇంట్లో నుంచి పంపించాలనుకుంటున్నారని. మనకెందుకమ్మా వాళ్ళ కుంపటి? ఇప్పుడు నువ్వు రాజకీయం అడిగావు, చెప్పాను. సినీ రంగం అడిగావు, చెప్పాను. కానీ ఇది ఒక ఆడపిల్ల కాపురానికి సంబంధించిన విషయం. అధర్మం, ధర్మానికి ఎదురు వెళ్ళను. నేను మాట్లాడను, నాకు తెలిసినా మాట్లాడను. ఎందుకంటే ఆ బిడ్డ నా బిడ్డేగా. నా బిడ్డ బతుకుని నేను బయట వేసుకుంటానటమ్మా? చెప్పు, అది తప్పు. కాకపోతే వారు అనవసరంగా రచ్చకెక్కుతున్నారు. నిజానికి తండ్రి కొడుకులు ముగ్గురు కాస్త సావధానంగా కూర్చుంటే సమసిపోయే విషయాలే, పెద్ద విషయాలేం కావవి. కానీ ఒక్కటే కోరిక, కన్నప్ప. కన్నప్ప పరిస్థితి ఏంటంటే ఆశపడుతున్నానమ్మా బాగుండాలని, నిజంగా చెప్తున్నాను. అది పరమ పామరుడికి కూడా అర్థమయ్యే విధంగా ఆ సినిమా ఉండాలని, భక్త కన్నప్ప అంటే ఎవరో తెలియాలని, భక్త కన్నప్ప ఒకప్పుడు ఎలా ఉన్నాడో అలా చూద్దాము అనుకునే వాళ్ళకి ఆ కన్నప్ప కనపడాలని మనసారా కోరుకుంటున్నానమ్మా. అది బాగుండాలని కోరుకుంటున్నానమ్మా. దాని వెనక పడిన కష్టం ఎంతో ఉంది. ఆ కష్టానికి మంచి ప్రతిఫలం రావాలని ఆశపడుతున్నానమ్మా. తర్వాత స్వేచ్ఛ. అంటే నాకు తెలిసి మీరు కూడా కన్నప్ప సినిమా కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నట్టున్నారు. కన్నప్ప సినిమా కోసం కాదమ్మా, కన్నప్ప విజయం కోసం ఆశపడుతున్నా. కన్నప్ప విజయం కోసం ఆశపడుతున్నా, సినిమా కోసం కాదు. నాకు తెలియని కథ, కాకపోతే నేను చూసిన కన్నప్ప వేరు, ఈ కన్నప్ప వేరు. అది నాకు కొంచెం అది చూడగానే అర్థమైంది, ఇది చూస్తున్నా అర్థం కావట్లా. అదే నా బాధ. అంతా శివైక్యం, అశివయ్య చేతిలో ఉంది. అది బాగా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. బాగా అప్రతిహతమైన విజయం సాధించి అదేదో కోట్ల బాక్సుల్లోకి వెళ్ళిపోవాలి, తను మంచి ప్రాభవం రావాలి, పేరు ప్రఖ్యాతలు రావాలని చాలా ఆశపడుతున్నానమ్మా.